నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ఐఐఎస్, ఐఎస్ఎస్లు అంకిత భావంతో నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేయాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఆరు కీలక బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి ఈ నెల 28 వరకు ప్రజలు సలహాలు, సూచనలు పంపేందుకు అవకాశం. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్కు చెందిన ఆఫీసర్ ట్రైనీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంకేతికత, మీడియా, ఆర్థిక శాస్త్రం, ప్రజా విధానాలు వేగంగా మారుతున్నాయని పేర్కొన్నారు. వివేకం, కరుణ, సమగ్రతతో అధికారులు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అంకిత భావంతో నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేయాలని సూచించారు. భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశం పట్ల ఆయనకున్న అంకిత భావం, భారత రాజ్యాంగంపై ఆయనకున్న లోతైన అవగాహన ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ 1992 జూలై 25 నుంచి 1997 జూలై 25 వరకు భారతదేశ 9వ రాష్ట్రపతిగా సేవలందించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో 1918 ఆగస్టు 19న జన్మించిన డాక్టర్ శర్మ సుదీర్ఘ, విశిష్ట రాజకీయ జీవితం దేశాభివృద్ధికి గణనీయంగా దోహదపడింది. 1971లో ఆయన లోక్సభకు ఎన్నికై 1974 నుండి 1977 వరకు సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. భారతదేశానికి 8వ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆ పదవులకే వన్నె తెచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ జాతీయ అటవీ అకాడమీ ఐజీఎన్ఎఫ్ఏలో శిక్షణ పొందుతున్న 2025-2027 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రొబేషనర్లు, రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ తరాల ప్రయోజనాల మధ్య సరైన సమతుల్యతను సాధించాలన్నారు. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, డ్రోన్లు, ఏఐ, డేటా ఆధారిత వ్యవస్థలను క్షేత్రస్థాయి అనుభవంతో అనుసంధానించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. Life management, biodiversity conservation and forest policy to climate change, community livelihoods and the application of modern technologies such as remote sensing, GIS and emerging digital tools. As forest service officers, you have an important role to play in helping development reach the last mile. And I am happy to see positive trends of women in the civil services. Earlier, the forest services used to be mostly occupied by men. When you are serving the nation, integrity is non-negotiable, that you always keep in your mind. Sometimes right decisions are the toughest ones, but we have to take in the interest of the nation and the interests of the society at large.
ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్ల మేర 3/4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు జిల్లాలను కలుపుతూ సుమారు 410 కిలోమీటర్లతో 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు 9,450 కోట్ల రూపాయల నిధులను కేటాయించామన్నారు. ఈ ప్రాజెక్టులను 2031 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. होते हुए सोनबरसा एकदम नेपाल के बॉर्डर तक ये 4 लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीस के प्रोजेक्ट्स आज कैबिनेट में हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अप्रूव किए. इसी सेम लाइन का आंध्रा और तमिलनाडु के बॉर्डर के पास में एरिया है गुम्मिदुपुंडी से लेके गुद्दूर तक. ये 90 किलोमीटर का है. यहाँ पे 3rd and 4th लाइन, अभी डबल लाइन है, इसको 3rd and 4th लाइन गुडूर से लेके गुम्मिदुपुंडी. और ये इसका ट्रैफिक का फ्लो मैप ऊपर गुडूर विजयवाड़ा से थोड़ा सा नीचे आने पे और उसके बाद में गुम्मिदुपुंडी जहाँ पे तिरुपति बालाजी के लिए एक तरह से गेटवे टू तिरुपति बालाजी है. और ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకంలో పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల అంశంపై ముఖ్యమంత్రి ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీలో పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితికి వచ్చి సెలక్షన్ ని అపహాస్యం చేశారు. మామూలు అపహాస్యం కాదు ఇది, భయంకరమైన, ఇది ఊహించుకోవడానికి కూడా లేకుంటే డైజెస్ట్ చేసుకోవడానికి కూడా వీలుగాని పరిస్థితి. నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడమే తప్పు. ప్రైవేటు వ్యక్తులు గ్రూప్ 1 సర్వీసుల్ని ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వస్తే సిస్టమ్ ఏమవుతుందని అడుగుతున్నా. అంటే ఇక్కడ 66 మంది అనాథరైజ్డ్, నేను ఆ పేర్లు కూడా చెప్పాను. ఎవ్వరు దొరికితే వాళ్ళని తీసుకెళ్ళారు, డైలీ కూలీలు తీసుకెళ్ళారు. ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ కాలేజ్ లెక్చర్స్ 5, హౌస్ వైఫ్స్ 4, లేబర్, అగ్రికల్చర్ లేబర్, డైలీ లేబర్ 3. సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్లో ఎక్కడ కూడా ఫ్లూయిడ్ కరెక్షన్ ఉండకూడదు. ఏదైతే వైట్నర్ ఆర్ వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇవి మీరు చూస్తే 55 పైన సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే 300 కోట్ల రూపాయలు అందించిన ప్రభుత్వం ఈరోజు ముంపు బాధితులకు మరో 200 కోట్ల పరిహారాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని శాసనసభ ఆవరణలో నిర్వాసిత కుటుంబాలకు చెక్కును అందజేశారు. ఇప్పటి వరకు వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం 518 కోట్ల రూపాయలను పరిహారంగా అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. మిగతా పరిహారం సొమ్మును త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. శాసనసభ ఈరోజు పలు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధం చేయు, పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ బిల్లు 2026, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన నియంత్రణ బిల్లు 2026 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఇక ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు 2026ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టగా ఈ బిల్లు కూడా సభ ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లు 2026ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సభలో ప్రవేశపెట్టగా సభ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Municipal Laws 4th Amendment Bill 2026. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రిని ఫోటో జర్నలిస్టులు కలిశారు. ఫోటో జర్నలిస్టులు అందరినీ కలిపి ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో తీశారు. చరిత్రను నమోదు చేస్తూ జ్ఞాపకాలను పదిలపరుస్తున్న ఫోటోగ్రాఫర్లకు అభినందనలు తెలిపారు. మానవ అనుభవాలను అద్భుతమైన చిత్రాలుగా ఆవిష్కరిస్తున్న ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలని పేర్కొన్నారు. మీడియా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఫోటోగ్రాఫర్ల అంకిత భావం, కళాత్మక నిరంతర కృషి అభినందనీయమని సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలను కొనసాగిస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 300 నాటికల్ మైళ్ల పరిధిలో విస్తృత గాలింపు చేస్తున్నట్లు తెలిపారు. ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి మత్స్యకారు బోటు ఇక్కడ నుంచి బయలుదేరిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో 7 మత్స్యకారులు ఉన్నారు. ఇప్పటికే గాలింపు చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో మొత్తం అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి విశాఖపట్నం సమీపంలోని గురులోవాలోని విజ్ఞాన్ విహార్ పాఠశాలలో ఈ నెల 21వ తేదీ వరకు జరిగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత సమన్వయ సమావేశం ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే భరత్ మాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం సమావేశాన్ని ప్రారంభించారు. సంఘ్ ప్రేరణతో నడిచే భారతీయ మజ్దూర్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ కిసాన్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి వంటి 32 వివిధ సంస్థలకు చెందిన జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అఖిల భారత సంఘటన కార్యదర్శులు, ఎంపిక చేసిన కార్యకర్తలు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయంగా విమాన సరుకు రవాణా అనుసంధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్గోలో అంతర్జాతీయంగా చేరేందుకు పడుతున్న 70 గంటల సమయాన్ని 20 గంటలకు తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. Take up to 70 hours for the cargo to go from a place to another international destination has now been reduced to 20 hours. So from 70 hours we have brought it down to 20 hours, which is a big boost for our air cargo connectivity, both for international and domestic operations. We have started this proof of concept 90 days ago, and the first route that we have opened was Chennai, Delhi and Delhi to Frankfurt. And we have seen subsequent improvement in the cargo that is being handled because of the time reduction in time that has taken place from 70 hours to 20 hours. So we have handled up to 280 metric tons,
and the industry was happy, the airlines was happy doing more business, and the community which is linked with air cargo, they are also very, very happy that we have unlocked this through this reform. ఇప్పుడు ప్రకటనలు. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వివరాలకు వెళ్తే, సంస్కృతంలో ఉన్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంస్కృతంలో ఉన్న శాస్త్ర సాంకేతికత, విజ్ఞానం, 64 కళలకు సంబంధించిన శాస్త్రాలను ఆధునిక విషయాలకు అనుసంధానించి పరిశోధన చేస్తే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చునని తెలిపారు. That the culture in our development path is very important. So we have to promote the culture. And when we are talking to promote the culture, the language Sanskrit is very important. That is why this event is very important. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సాగు విధానాలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి మైదానంలో నిర్వహించిన అగ్రి ఎక్స్పోను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సాంకేతిక ప్రదర్శనలు రైతులకు ప్రయోజనం కలిగించేవిగా ఉండాలన్నారు. ఎన్డీఎం గారు ఏమైనా వచ్చినట్టు ఆధారంగా ఆహ్వానిస్తా ఉన్నాము. డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామ సచివాలయంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హాజరు, విధుల కేటాయింపు, ఇప్పటి వరకు పూర్తి చేసిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన నో మ్యాపింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. అది ఓట్ క్రమ సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ వాటి ఇదే కదా ఆల్రెడీ ఏం చేస్తున్నాం లేటర్ కొడితే వర్షాకాలం కారణంగా గుజరాత్లోని సబర్కాంత జిల్లాలోని పోలో అడవి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పొగమంచుతో కప్పబడిన అడవులు, సుందరమైన కాలిబాటలు, జలపాతాలతో పచ్చని ప్రదేశంగా మారి అహ్మదాబాద్, వడోదర సమీప నగరాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. హర్నావ్, వనజ్ నదులు, ట్రెక్కింగ్ మార్గాలు, జలాశయాలు ఈ అడవి సహజ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. వర్షాకాలంలో తాలివాలుల నుంచి వచ్చే జలపాతాలు ఈ ప్రకృతి సౌందర్యాన్ని మరింత పెంచి సందర్శకులకు ఒక అందమైన, సుందరమైన అనుభూతిని అందిస్తున్నాయి. సమాచార ప్రసార సాంకేతికత ఐసీటీలో సహకారం కోసం మహారాష్ట్రలోని పూణేలో నిర్వహిస్తున్న 7వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం నేడు 3వ రోజుకు చేరింది. ఈ సమావేశంలో ఉమ్మడి సాంకేతిక ప్రాధాన్యతలు, పరిశోధన, సహకార టెక్ ఫ్రేమ్వర్క్లకు సంబంధించి చర్చలను ఖరారు చేయడంపై బ్రిక్స్ సభ్యదేశాలు దృష్టి సారించాయి. సార్వత్రిక అందుబాటు ధరలో కనెక్టివిటీ, మానవ కేంద్రీకృత డిజిటల్ వాతావరణాలు, డిజిటల్ నైపుణ్యాలు, ఐసీటీ రంగంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల వ్యవస్థాపకతను బలోపేతం చేసేలా చర్చలు కొనసాగాయి.
అవయవ దానాన్ని ప్రోత్సహించడంతో పాటు అవగాహన కల్పించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ జుగ్ జుగ్ జియో ప్రచారాన్ని ప్రారంభించింది. ఏడాది పాటు సాగే ప్రచారంలో ప్రతి గ్రామానికి, మారుమూల ప్రాంతాలకు అవయవ దాన విశిష్టతను తెలిపేలా అవగాహన కార్యక్రమాలను రూపొందించారు. అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలనుకునే పౌరులు NOTTO అధికారిక పోర్టల్ ద్వారా తమ ఆధార్ కార్డు సహాయంతో సులభంగా ఆన్లైన్ ప్రతిజ్ఞ నమోదు చేయవచ్చు. ఈ ప్రచారంలో భాగంగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ కొత్త మొబైల్ యాప్తో పాటు రియల్ టైం వెయిటింగ్ లిస్ట్తో కూడిన సెంట్రలైజ్డ్ డిజిటల్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో అవయవాల కేటాయింపులో పారదర్శకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా దాదాపు 8 మంది ప్రాణాలను కాపాడవచ్చనే అవగాహనను పెంపొందించడం, అలాగే అవయవ దానంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేలా కార్యాచరణను చేపట్టారు. ప్రభుత్వ కృషి ఫలితంగా 2025లో దేశవ్యాప్తంగా 20,000కు పైగా అవయవ మార్పిడి ప్రక్రియలు జరిగాయి. ఈ నెల 22 నుండి 23 వరకు జరిగే బ్రిక్స్ యువజన క్రీడల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి విశాఖపట్నం సిద్ధమవుతోంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో 11 బ్రిక్స్ సభ్యదేశాలు పాల్గొననున్నాయి. ఈ వేదికగా క్రీడల వర్కింగ్ గ్రూప్ సమావేశంతో పాటు ప్రత్యేక మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రపంచ క్రీడాభివృద్ధి, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సాంప్రదాయ, దేశీయ క్రీడల పరిరక్షణపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతారు. పరీక్షల నిర్వహణకు పటిష్ట వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరుపుతూ నందన్ నిలేఖని కమిటీ మెరుగుపరిచిన రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నైపుణ్యాన్ని నిలుపుకుంటూ సాంకేతిక మార్పులకు అనుగుణంగా మారగల ఒక పటిష్టమైన పరీక్షా సంస్థ దేశంలో ఉండేలా చూడడమే తమ లక్ష్యమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రపంచం గుర్తిస్తోందని, దేశం ప్రస్తుతం 6 నుండి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026లో ఆయన మాట్లాడుతూ దేశ వృద్ధి ప్రయాణంలో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. దేశంలోని రైల్వే నెట్వర్క్లో 99% పైగా విద్యుదీకరణ పూర్తయిందని వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా ఏర్పాటు చేశామన్నారు. అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామన్నారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ భారతదేశానికి ఉందని పేర్కొన్నారు. Of 6 to 8% growth band with moderate under control inflation, with very good balance sheet, very healthy balance sheet of the country, and making sure that the entire country grows together. This is possible because of the 4 pillars of our growth story. Our thought process behind this growth can be described in 4 pillars. The first pillar of our growth story is the investment in social, digital and కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివిఎన్ బాలకృష్ణన్తో కలిసి సింగపూర్లోని భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కమ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. ఈ చొరవ భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక నూతన శకానికి నాంది పలుకుతుందని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆధునిక కాంప్లెక్స్ను సింగపూర్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కాన్సులర్, వాణిజ్య, సాంస్కృతిక సేవలను అందించేలా రూపొందించారు.
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో 7,656 మంది రోహింగ్యాలు అలాగే 504 మంది బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు గుర్తించామని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వారి వివరాలను జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీకి అందజేసింది. భారత పురావస్తు శాఖ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలోని తార్ఖానేవాలా డేరా ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాలలో హరప్పా సంప్రదాయం ప్రకారం నిర్మించిన చతురస్రాకార, దీర్ఘ చతురస్రాకార గదులతో కూడిన మట్టి ఇటుకల నివాస నిర్మాణాలు బయటపడ్డాయి. లభించిన అవశేషాలలో గదులు, మట్టి పాత్రలున్న వంటగది, మట్టి నేలలు, మట్టి వేదికలు, పొయ్యిలు, కుమ్మరి బట్టీలుగా గుర్తించబడిన 2 పియర్ ఆకారపు నిర్మాణాలు, అలాగే విరిగిన 2 టెర్రకోట శిలా స్తంభాలు ఉన్నాయి. ఈ మట్టి పాత్రల సముదాయంలో ప్రధానంగా హరప్పా ఎరుపు రంగు పాత్రలు, మసక ఎరుపు రంగు పాత్రలు, బూడిద రంగు పాత్రలు ఉండగా కొన్ని నలుపు, ఎరుపు రంగు పాత్రలు కూడా లభించాయి. ఈ సమాచారాన్ని భారత పురావస్తు శాఖ సామాజిక మాధ్యమంలో వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో చందర్కోట్ వద్ద ఉన్న బాగ్లీహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ డ్యాం గేట్లకు ఈరోజు తెరిచారు. భారీ గేట్లు తెరుచుకోవడంతో రిజర్వాయర్ను పూర్తిగా చుట్టుముట్టిన మేఘాలతో ప్రాజెక్టు పరిసరాలు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని బదర్వాలో కొత్త జీవనోపాధిని కల్పిస్తున్న కోరా దబ్కా రాజసం ఉట్టిపడే కళగా ప్రసిద్ధిగాంచింది. బదర్వాలో బంగారు రంగు దారాలు కొత్త కళలను అల్లుతున్నాయి. కోరా దబ్కా కళకు సంబంధించిన పునరుజ్జీవం స్థానిక కళాకారులు, విద్యార్థులకు సరికొత్త అవకాశాలను కల్పించింది. పెరుగుతున్న డిమాండ్ కారణంగా యువత ఈ సంప్రదాయ డోగ్రా కళను తమ జీవనోపాధి మార్గంగా మలుచుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు అన్ని వేళలా భారీ ప్రాజెక్టులు అవసరం లేదు. దీనిని నిరూపిస్తూ భారత యువత సముద్ర తీరాలను శుభ్రపరచడం, ఇంటి పైకప్పులపై తోటలు పెంచడం, పక్షులు, ప్రకృతిని రక్షించే కార్యక్రమాల ద్వారా మార్పును తీసుకువస్తున్నారు. యువత చేపట్టే చర్యలు పర్యావరణంపై శక్తివంతమైన, శాశ్వతమైన ప్రభావాన్ని సృష్టిస్తాయి. క్రమం తప్పకుండా చేసే చిన్న ప్రయత్నాలు వ్యర్థరహిత జీవనశైలి వైపు అడుగులు వేసేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని గంగానది నీటి మట్టం వేగంగా పెరగడంతో నమో ఘాట్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు, పలు దిగువ స్థాయి మెట్లు, నదీ తీరంలోని చిన్న కట్టడాలు నీట మునిగాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం పడవల కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయడంతో పాటు పూజా స్థలాలను వేరే చోటికి తరలించింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఐఐఎస్, ఐఎస్ఎస్లు అంకిత భావంతో నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేయాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఆరు కీలక బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి ఈ నెల 28 వరకు ప్రజలు సలహాలు, సూచనలు పంపేందుకు అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.